ఇంటిగ్రల్స్ అనమాట. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్. అక్కడెక్కడ కానీ ఇంటిగ్రేషన్స్లో లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్లు పెట్టలేదు. బట్ ఇక్కడ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఇవన్నీ వస్తున్నాయి. ఇలా ఉండే వాటిని ఏమంటారంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటారు. సో ఇప్పుడు వీటిని ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. రైట్, డెఫినెట్ ఇంతకుముందు చేసిందని ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ సింపుల్గా మనము ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ డెఫినెట్ ఇంటిగ్రల్స్ని ఎలా సింప్లిఫై చేయాలో ఫస్ట్ ఇవి చూద్దాం. రైట్, ఓకే. సో దీనికి ఇక్కడ ఇంకా ఈ ఫార్ములాస్ నో నీడ్. లెట్స్ సీ ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఇంటిగ్రేషన్ 2 to 3 x² dx ఇది కదా. ఇప్పుడు నార్మల్గా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ x⁴n dx ఫార్ములా వల్ల x⁴n+1/n+1 x² ఉంది ఇక్కడ కాబట్టి x⁴2+1/2+1 x³ కదా, x³ కాబట్టి ఇంటిగ్రేషన్ x² dx వాల్యూ ఎంత వచ్చింది, ఇంటిగ్రేషన్ దర్ఫోర్ ఆ వాల్యూ ఎంత వచ్చింది x³ బ్రాకెట్ వేసి 3 అనేది అప్పర్ లిమిట్, 2 అనేది లోయర్ లిమిట్ ప్లస్ c పెట్టడం కాన్స్టెంట్. రైట్, ఎలా అంటే లిమిట్స్ ఇచ్చేసాడు కదా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. దీన్ని ఇంటిగ్రేట్ చేసిన బాగానే ఉంది, లిమిట్స్ ఇచ్చాడు, ఆ లిమిట్స్ కానీ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ లిమిట్ని దీంతో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ లిమిట్ని దీంతోనూ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే వచ్చే రిజల్ట్ దీనికి ఆన్సర్. దేర్ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, ఈ 3ని xలో సబ్స్టిట్యూట్ చేస్తే 3³ 3 ఈ 2ని xలో సబ్స్టిట్యూట్ చేయాలి, 2³ ప్లస్ అట్లా. అంటే x ప్లస్లో 3ని 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 3ని సబ్స్టిట్యూట్ చేసినాము, సో మళ్ళీ మైనస్ కంపల్సరీగా మైనస్ ఉండాలి. అంటే ఈ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు వీటి మధ్య ఏముండాలి, మైనస్ని తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి x³ 3³ మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి 2³ ఓకేనా, 2³ సో దేర్ఫోర్ 3³ వాల్యూ 27/3 మైనస్ 2³ వాల్యూ 8/3 ప్లస్ దేర్ఫోర్ 20 ఇంకా ఎల్సిఎం మొత్తము 3నే, 27 - 8 19 ప్లస్ ఇది ఆన్సర్. సో ఇంటిగ్రేషన్ 2 3 x² dx వాల్యూ 19/3 ప్లస్ c. ఇది ఇలా చేసేదాన్ని డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటాం. అంటే నార్మల్గా ఇంటిగ్రేషన్ చేసేస్తాం, ఇంటిగ్రేషన్ చేసేసిన తర్వాత ఈ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. దాన్ని ఏమంటున్నాము, డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటూ ఉంటాం. రైట్, ఓకే. ఇంటిగ్రేషన్ 1 to 2 12x³ - 9x² + 2 dx. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో దాన్ని ఇంటిగ్రేషన్ 1 to 2 12x³ మైనస్ ఇంటిగ్రేషన్ 1 to 2 9x² ప్లస్ ఇంటిగ్రేషన్ 1 to 2 2 dx. ఇట్లా అన్ని అంటే మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు dx ఇక్కడ కావాలి కదా, ఇది dx మైనస్ ఇంటిగ్రేషన్ 1 to 2 9x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ 1 to 2 2 dx. ఓకేనా. ఇప్పుడు 12 అనేది కాన్స్టెంట్, 12 ఇంటూ ఇంటిగ్రేషన్ 1 to 2 x³ dx మైనస్ 9 ఇంటిగ్రేషన్ 1 to 2 x² dx ప్లస్ 2 ఇంటిగ్రేషన్ 1 to 2 dx. ఓకే, సో 12 ఇంటూ x³ వాల్యూ ఇంటిగ్రేషన్ x⁴n, x³ అంటే x⁴4/4 1 ఇక్కడ 2 ఇక్కడ 1 మైనస్ 9 ఇంటూ ఇంటిగ్రేషన్ x² x³ 3 ఓకే 2 1 ప్లస్ 2 ఇంటిగ్రేషన్ dx ఏమవుతుంది, x అవుతుంది, ఇక్కడ 2 1. దేర్ఫోర్ 12 ఇంటూ ఇప్పుడు ఈ 2ని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాం, 2⁴/4 మైనస్ 1ని xలో సబ్స్టిట్యూట్ చేస్తాం, 1⁴/4 మైనస్ 9 ఇంటూ 2ని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాం, 2³ 3 మైనస్ 1ని
1 cubed by 3 ప్లస్ 2 ఉంది, 2ని దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాం, -1ని అక్కడే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా అర్థమైంది? ఎలా సబ్స్టిట్యూట్ చేశాను? 2ని x లో సబ్స్టిట్యూట్ చేస్తా, x⁴/4 -1ని x లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/4/4 అలా ఈ మొత్తాన్ని సింప్లిఫై చేశాను. సో 12 ఇంటూ, ఓకేనా, ఈ మొత్తానికి ఎల్సిఎం 4 కదా, 2/4 2/4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 -1 1/4 1 9 ఇంటూ 3 డినామినేటర్ 3 2 cubed value 8 -1 plus 2 into 1, okay, 2 into 1, therefore 12 into, okay, 12 into 15/4 minus 9 into 7/3, okay, plus 2 4 1s are 4 3s are 3 1s are 3 3s are. ఇప్పుడు దాన్ని క్యాన్సిలేషన్ చేసాం, 4 1s are 4 3s are 15 3s are 45 minus, okay, 15 3s are 45 minus 3 7s are 27 plus 2. సో 47 minus 27 ఎంత వస్తుంది? 20 అనేది ఆన్సర్. 45 plus 2 47 minus 27 20. So this is the indefinite integral of this integration, right? ఎలా సింప్లిఫై చేయాలి? నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటిగ్రేషన్ -2 1 5z² minus 7z plus 3 dz. జతో ఇంటిగ్రేషన్ చేయాలి. సో ప్రతిదాన్ని ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ చేయాలి. 2 1 5z² dz మైనస్ ఇంటిగ్రేషన్ -2 1 7z ప్లస్ dz ఇంటూ dz ప్లస్ ఇంటిగ్రేషన్ -2 1 3 into dz. ఓకే, సో 5 into ఇంటిగ్రేషన్ -2 1 z² dz minus 7 into integration -2 1 z into dz plus 3 into integration -2 1 dz. ఓకే, సో 5 into z² అంటే x power n కదా, సో z³/3 లిమిట్స్ 1 -2 minus 7 into z²/2 1 -2 plus 3 into z 1 -2 5 into 1³ అంటే 1³/3 -2³/3. ఓకేనా, 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం, 1³/3 -2³/3 minus 7 into 1²/2 -2²/2. ఓకే, ప్లస్ 3 into 1 minus of -2 రాసాం. ఓకేనా, ఇది నెక్స్ట్ 5 into 3 అనేది ఎల్సిఎం, 1³ 1 -2³ ఏమవుతుంది? -8 అవుతుంది కదా, -2 into -2 into -2 8 -8. సో -7 into 1 ఎల్సిఎం 2 నే 1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 -4 ప్లస్ 3 1 ప్లస్ 2 అంటే 3 అనేది వచ్చింది. ఓకే, 3 దీని ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, దేర్ఫోర్ 5 into 1 plus 8 9/3 1 plus 8 ఎంత అవుతుంది? ఇప్పుడు 9/3 minus 7 into 1 minus 4 అంటే -3/2 plus 9, therefore 3 1s are 3 3s are 15 plus 7 3s are 21/2 plus 9. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 15 plus 9 24 plus 21/2 క్రాస్ మల్టిప్లై చేసుకో. సో 48 plus 21/2
48 plus 21 69/2. Okay, 69/2. So this is the integration of that one. 4 9 root x 30 minus x power 3/2 whole square dx. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇంటిగ్రేషన్ చేయాలో చూడండి. ఇది కొంచెం క్రిటికల్గా ఉంది కదా. ఈ 30 మైనస్ ఎక్స్ పవర్ 3/2ని టీ అనుకున్నాం. లెట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 30 మైనస్ ఎక్స్ పవర్ 3/2, దీన్ని టీ అనుకున్నాం. ఓకే, ఈ టర్మ్ మాత్రం. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని డిఫరెన్షియేషన్ చేసుకుందాం. dt బై dx ఈజ్ ఈక్వల్స్ టు d by dx of t plus ఏముంది 30 minus x power 3/2 ఇది. So therefore d by dx of 30 minus d by dx of x power 3/2, x power 3/2 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, కాన్స్టెంట్ 0 కదా, d by dx of కాన్స్టెంట్ 0 మైనస్, ఓకే, మైనస్ x power n d by dx of x power n formula. X power n is equals to n into x power n minus 1. X power ఇక్కడ n ప్లస్ ఏముంది 3/2 into x power 3/2 minus 1. Therefore 3/2 x power 3/2 minus 1 1/2 అనేది వస్తుంది. ఓకే, ఎంత వస్తుంది 1/2 మైనస్ 3/2 into x power 1/2 అనేది వచ్చింది 1/2. రైట్. ఇప్పుడు dt by dx is equals to minus 3/2 x power 1/2 వచ్చింది. రైట్, ఏమొస్తుంది ఇది 3 మైనస్ 3/2 x power 1/2. x power 1/2 ని ఎలా రాయొచ్చు, dt by dx is equals to minus 3/2 into root x గా రాయొచ్చు. ఓకే, రూట్ ఎక్స్. సో ఇప్పుడు ఈ టర్మ్ ఇటు సైడ్ పంపిస్తాం. ఏ టర్మ్, ఈ టర్మ్ని, ఈ dx ని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ఇది ఇటు సైడ్ వస్తే -2/3. ఓకే, -2/3 into dt is equals to root x into dx. -2/3 dt అంటే ఈ టర్మ్ ఇటు సైడ్ వచ్చింది, dx ఇటు సైడ్ వెళ్ళింది. ఇటు సైడ్ వస్తే -2/3 into dt అండ్ రూట్ x into dx అనేది మిగిలింది. సో రైట్. ఓకే, ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని తీసుకుందాం. ఇది కావాలి, ఈ వాల్యూస్, ఇది ఇంకా t ఏమనుకున్నాము, ఇది అనుకున్నాం. ఇప్పుడు వీటిని దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ 4/9 ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఏముంది -2/3 ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏముంది -2/3 ఇంటూ డిటి అనేది ఉంది బై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ మొత్తాన్ని ఏమనుకున్నాము, టీ అనుకున్నాం. టీ స్క్వేర్ గానే ఉంది కాబట్టి టీ స్క్వేర్. ఓకే, ఏమవుతుంది అది టీ స్క్వేర్. సో దేర్ఫోర్ -2/3 అనేది కాన్స్టెంట్, -2/3 ఇంటిగ్రేషన్ 4 to 9 1/t² into dt, 1/t² into dt. నెక్స్ట్ ఇప్పుడు -2/3 యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు 1/t² ఉంది కదా, 4 9 t పవర్ -2 గా రాస్తాం. ఓకే, t పవర్ -2. ఇప్పుడు x పవర్ n ఫార్మేట్ లో ఉంది కదా, x పవర్ n ఇంటిగ్రేషన్ x పవర్ n ఏమవుతుంది, x పవర్ n + 1/n+1 దట్ ఈస్ ఈక్వల్స్ టు x పవర్ అంటే ఇక్కడ ఏముంది t అనేది ఉంది, t పవర్ n + 1 -2 + 1 by -2 + 1. therefore t పవర్ -1/-1, t పవర్ -1/-1. therefore -2/3 ఇంటిగ్రేషన్ t పవర్ -1/-1 అనేది వచ్చింది. ఇది 4, ఇది 9 అలాగే పెట్టేస్తుంది. ఓకే, సో దేర్ఫోర్ ఇప్పుడు
-2/3 ఇంటూ ఇక్కడ ఇదేమవుతుంది 1t⁻−1/2 అనేది ఇప్పుడు ఈ మైనస్ ఇంకిస్తే ఇది ప్లస్గా అయిపోతుంది. అప్పుడు 1/t 4 9. ఓకే 4 9 అనేది వచ్చింది. అర్థమైందా? మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకో ఇట్లా. ఇంకేమవుతుంది t⁻−1 ఉంది అప్పుడు 1/tగా అవుతుంది. రైట్. సో 1/t ఇంకా లిమిట్స్ ఏమున్నాయి 4 9 ఉంది. ఇప్పుడు tని ఏమనుకున్నాము t = 30 - x² కదా. ఈ tని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఓకే ఆ tని ఏం చేస్తాం అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు +2/3 ఇంటిగ్రేషన్ 1/t వాల్యూ ఏముంది అక్కడ 30 - x⁻3/2 ఓకే 9 4. సో 2/3 ఇప్పుడు దీంతో సబ్స్టిట్యూట్ చేస్తాం 1/30 - 9/3/2 30 - 9/3/2 -1/30 - 4/3/2 ఓకే 4/3/2 ఇవి ఇట్లా ఉంటాయి. ఇంకా సింప్లిఫై చేయాలి. వాటిని ఏం సింప్లిఫై చేయాలో చూడండి. ఇప్పుడు 9/3/2 ఉంది కదా 9ని 3² గా రాసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/3 ఓకే 1/30 - 9ని 3² గా రాస్తాం. 3² హోల్ పవర్ 3/2 ఇప్పుడు 2 క్యాన్సిల్ అయ్యింది. -1/2 4ని 2² గా రాస్తాం. 30 - 2² హోల్ పవర్ 3/2 2 గెట్ క్యాన్సిల్ అయ్యింది. 2/3 1/30 - 3³ వస్తుంది. ఇప్పుడు 3³ ఎంత 27 -1/30 - 2³ వస్తుంది. 2³ వాల్యూ ఎంత 8 2³ వాల్యూ 8. 2/3 1/30 - 27 3 -1/22 ఓకే 1/22. 3కి 22కి ఎల్సిఎం ఏమవుతుంది 2/3 ఇంటూ 66 అవుతుంది. ఓకే 66. ఇప్పుడు 66 కాబట్టి 3 22s are 66 22 23s are 66. therefore 2/3 into 23లో 16 22లో 3 తీస్తే 19/66. 2 1s are 2 33s are therefore 19/33 into 3 99. okay so that is equals to 19/99 is the answer. okay so integration 4 ki 9 integrate √x/30 - x⁻3/2 whole square value ఎంత వచ్చింది 19/99. understand so these are the problems in the integrations right okay na thank you.